Good morning, students. Good morning, all of you. How are you? అందరూ బాగున్నారా? రైట్. మనం లాస్ట్ క్లాస్లో స్టాటిస్టిక్స్లో 9th క్లాస్ యొక్క ఇంట్రడక్షన్ అంతా నేర్చుకున్నాం. అందులో క్లాస్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డేటా అంటే ఏంటి, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డేటా అంటే ఏంటి, అలాగే రా డేటా అంటే ఏంటి, అలాగే రేంజ్, అలాగే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డేటాలో టాలీ మార్క్స్ ఎలా వేయాలి, అండ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డేటాలో క్లాస్ ఇంటర్వెల్స్ లో ఏ విధంగా మనం వాల్యూస్ తీసుకోవాలి, అండ్ ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, అప్పర్ బౌండరీ, లోవర్ బౌండరీ, క్లాస్ మార్క్ అంటే మిడ్ వాల్యూ, అండ్ లెంత్ ఆఫ్ ద క్లాసు, ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్, వీటన్నిటి గురించి క్లియర్గా నేర్చుకున్నాం. ఓకే, నౌ మనం ఇక్కడ ఒక టేబుల్ చూసుకున్నట్లయితే ఇది ఒక అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 10 మార్కులు వచ్చిన విద్యార్థులు ఒకరు ఉన్నారు, 20 మార్కులు ఒకరు, 36 మార్కులు ముగ్గురు, 40 మార్కులు నలుగురు. ఈ విధంగా ఒక 100 మార్కులు పెట్టిన పరీక్షలో ఒక్కొక్క విద్యార్థికి అంటే ఒక్కొక్క మార్కు ఎంతమంది వచ్చారో మనం చూపించడం జరిగింది. ఇండివిజువల్ మార్క్స్కి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో రాయడం జరిగింది. సో ఇది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేశానంటే 10 నుంచి 25 మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే 10 మార్కులు వచ్చిన ఒకరు, 20 మార్కులు వచ్చిన ఒకరు, మొత్తంగా ఇద్దరు ఉన్నారు. అలాగే 25 నుంచి 40, 25 నుంచి 40 అంటే దాని అర్థం ఏంటి, 25 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ వచ్చి 40 వరకు. మరి 40 మార్కులు వచ్చిన వాళ్ళు నలుగురు, 36 మార్కులు వచ్చిన వాళ్ళు ముగ్గురు, మొత్తంగా ఇక్కడ 7 రాయాలి. కానీ అక్కడ ముగ్గురే ఎందుకు రాసి ఉన్నది అంటే మనం ఇక్కడ ఏం చేసాము, 40 మార్కులు వచ్చిన నలుగురు విద్యార్థుల్ని ఈ క్లాస్ ఇంటర్వెల్లో తీసుకోలేదు. మనం ఆల్రెడీ ఒక సెటప్ మాట్లాడుకున్నాం. ఏంటంటే ఒక ఏదైనా అప్పర్ బౌండరీగా ఏదైతే ఉందో ఆ మార్క్స్ని నెక్స్ట్ క్లాసులో తీసుకుంటాం. అంటే 40 మార్కులు వచ్చిన విద్యార్థిని 25-40 క్లాసులో కాకుండా 40 మార్క్స్ స్టూడెంట్ని 25-40లో తీసుకోము. మరి ఎందులో తీసుకుంటాము, 40 అండ్ 55 అంటే ఏదైతే లోవర్ బౌండరీగా ఉంటుందో ఈ 40 మార్క్స్ స్టూడెంట్ని లోవర్ బౌండరీగా ఉన్నటువంటి క్లాసులో మాత్రమే తీసుకోవడం జరుగుతుందని మనం నిన్న కూడా అంటే ఒక కన్వెన్షన్ అనమాట. ఇందులో తీసుకోవాలంటే అందరూ కూడాను మనం 40 అంటే లోవర్ బౌండరీకి దేంట్లో ఉంటుందో దాంట్లోనే తీసుకోవాలని డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా తీసుకున్నాం. సో దీనిని మనము అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డేటా అంటాము. ఇలాగ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు సపోజ్ 40, 55 అంటే 40 మార్కులు వచ్చిన వాళ్ళు, 50 మార్కులు వచ్చిన వాళ్ళు, మొత్తం 7. 55 to 70 మార్కులు వచ్చిన వాళ్ళు తీసుకోం మనం. సో 55 మార్కులు పైన అంటే ఇద్దరు, నలుగురు, 6. అలాగే 70 to 85 అంటే 70 వచ్చిన వాళ్ళు, 72 వచ్చిన వాళ్ళు, 85 వరకు కాబట్టి 80 వచ్చిన వాళ్ళు, మొత్తంగా వీళ్ళందరూ కలిపితే 6. అలాగే 85 to 100 అంటే 85 కంటే ఎక్కువ వచ్చి అప్ టు 100 మార్క్స్ వరకు ఉన్న వాళ్ళు 2, 3, 5 ప్లస్ 1 6 తీసుకోండి. ఇది గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇదేమో అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మీన్, అర్థమెటిక్ మీన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం మనం. సో దీన్ని మనం గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీకి తర్వాత నేర్చుకుందాం. రైట్, ఇక్కడ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీకి డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటండి, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, మరి ఈ ఫార్ములా ప్రకారం మనం తీసుకుంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎలా వస్తుంది, 10 మార్కులు వచ్చిన ఎంతమంది ఉన్నారు, ఒక్కరు ఉన్నారు. దీన్ని మార్క్స్ని XI అని, ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని FI అని అనుకుంటే 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఒక్కరు ఉన్నారు కాబట్టి ఆడికి వచ్చిన మార్కులు 10. 20 మార్కులు వచ్చిన అందరూ ఉన్నారు, ఒక్కలే ఉన్నారు కాబట్టి 21 20. 36 మార్కులు వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 36 108. 3 into 36 చేస్తే అంటే 36 వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. సో అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, FI XIని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. సో 4 40లు 160, 3 50లు 150, 2 56లు 112, 4 60లు 240,
284 4 డబ్బీలు, ఒక 72 72, ఒక 80 80, 2 88లు, 8 16 1 2 16 176, 3 రెళ్ళు 6 3 9 27 అండ్ ఒక 95 95. సో ఇవి మొత్తంగా విద్యార్థులందరికీ వచ్చినటువంటి మార్కులు. అంటే మనం ఏం చేసాము, ఎఫ్ఐని ఎక్స్ఐని గురించి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని నెంబర్ ఆఫ్ మార్క్స్తో గుణిస్తే మనకి టోటల్ మార్క్స్ రావాలి. ఇప్పుడు టోటల్ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటిని యాడ్ చేయాలి. వీటన్నిటిని యాడ్ చేయడాన్ని మనం ఏమనుకుంటామంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మీన్స్ సమ్ ఆఫ్ ద టోటల్ అబ్జర్వేషన్స్. జాగ్రత్తగా చూస్తే 8 2 10 10 2 12 12 6 18 18 6 24 24 5 29 2 ఉంది, 9 2 11 11 7 18 25 25 8 33 33 7 40 48 52 53 53 5 58 58 6 64 64 3 67 6 6 2 8 9 9 4 13 13 2 15 16 17. సో 1775 మనకి ఎంత వచ్చిందండి, 1775. మనం ఎక్కడెక్కడో చేసినప్పుడు చిన్న తేడా జరిగింది. 8 2 10 11 2 12 12 6 18 18 6 24 24 ఉన్నాయి 29, ఇది 9 రావడం జరుగుతుంది. ఓకే, అలాగే సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎంత వస్తుందండి, సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇవన్నీ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం మనము 30 అబ్జర్వేషన్స్ అండి ఇవన్నీ కలిపితే. సో మనం ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే F1 x1 F1 x1 ప్లస్ F2 x2 ప్లస్ సో ఆన్ Fn xn ఎన్నైతే అన్ని బై F1 ప్లస్ F2 ప్లస్ F3 ప్లస్ సో ఆన్ Fn అవుతుందండి. అంటే ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనే ఫార్ములా ప్రకారం వస్తుంది. సో ఇది మనకి ఫార్ములా అనుకోవచ్చు దీన్ని. సో దీన్ని అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 1779 బై 30. సో దీన్ని మనం డివిజన్ చేస్తే మనకేమో ఇంచుమించుగా 59.3 వస్తుంది అనమాట. 3 5 15 2 ఉంటుంది, 3 9 27, 3 3 9. సో by 10 కాబట్టి 59.3. దిస్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. దీని ఫార్ములా ఏమనుకోవచ్చు, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. మరి దీన్ని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీకి కన్వర్ట్ చేస్తే దాని యొక్క మీన్ ఏ విధంగా కనుక్కుంటాం. ఇది మనకి ఎగ్జాంపుల్ 1 అండి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ 1. సో నౌ వీ కన్వర్ట్ దిస్ ఇంటూ grouped frequency distribution table and we have to find the arithmetic mean. ఇప్పుడు మనం ముందు ఇచ్చినటువంటి అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే వర్గీకృత పౌనఃపున్య విభాజనం. మనం గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని ఎప్పుడు అంటాము, వాటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఇండివిజువల్ మార్క్స్ ని క్లాస్ ఇంటర్వెల్స్ కింద కన్వర్ట్ చేసినట్లయితే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, 25 బిలో టు 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అప్ టు 70 to 85 మార్క్స్ ఎంత ఉన్నారు, 85 100 మెరిట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అండ్ డిస్టెన్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి బాగుంది చూడడానికి కూడా. సో మరి దీనికి ఏ విధంగా మన దగ్గర రా డేటా లేదా అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీనికి మనం అర్థమెటిక్ మీన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు 10 నుంచి 25. మరి ఈ ఇద్దరు స్టూడెంట్స్ కి 10 మార్కులు వచ్చినట్టు తీసుకుంటామా, 15 వచ్చినట్టు తీసుకుంటామా, 20 వచ్చినట్ట, 25 వచ్చినట్ట, ఏది తీసుకోవాలి అంటే ఒక రిప్రజెంట్ చేయాలి. ఆ క్లాస్ కి ఏదో ఒక రిప్రజెంటేషన్ తీసుకోవాలి. సో ఈ ఇద్దరు స్టూడెంట్స్ ఇందులో ఏ మార్క్ వచ్చినట్టు రిప్రజెంట్ చేస్తామంటే మనం దీని యొక్క మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్ అన్నమాట. ఓకే, మిడ్ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే అప్పర్ బౌండరీ ప్లస్ లోవర్ బౌండరీ బై 2. అంటే దట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ అన్నమాట. అంటే ఇక్కడ అప్పర్ బౌండరీ ఎంత అండి, 25 ప్లస్ 10 బై 2, దట్ మీన్స్ 35 బై 2 అంటే 17.5 మార్క్స్ వచ్చినట్టుగా మనం ట్రీట్ చేస్తాం. దిస్ ఈస్ ద క్లాస్
మిడ్ వాల్యూ అంటాం అనమాట దీన్ని. ఓకే, XI మీన్స్ మిడ్ వాల్యూ, సెంటర్ మార్క్ లేదా క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు దీన్ని, క్లాస్ మార్క్. ఎందుకంటే ఆ క్లాస్ని రిప్రజెంట్ చేసే మార్క్ అనమాట. ఈ క్లాసులో అంటే దాని అర్థం ఏంటి? యాక్చువల్గా మనం ఇందాక చూసుకున్నట్లయితే 25 మార్కులు, ఏ మార్కులు ఎంతమంది ఉన్నారంటే 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరు, 20 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు ఈ క్లాసులో. 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరు, 20 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరు. వీరిద్దరికి కలిపి వచ్చిన మార్కులు ఎన్ని? 30. కానీ ఇక్కడ మనం 17.5 తీసుకోవడం వల్ల ఇద్దరికి కలిపి 2 × 17.5 అంటే 35. కానీ ఇక్కడ 30 వచ్చింది. అంటే చిన్న చిన్నవి యావరేజ్గా టోటల్ మీద అవి రెక్టిఫై అవ్వడం జరుగుతుంది. బట్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి వచ్చినటువంటి యాక్యురేట్ వాల్యూ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో రాదు. ఎందుకంటే రాదు, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీని ప్రతి వాల్యూని అది లెక్కలోకి తీసుకుంటుంది. 10 మార్కులు వచ్చిన ఒకరు, 20 మార్కులు వచ్చిన ఒకరు, సో ఇద్దరికి కలిపి మనకి 30 మార్కులు వచ్చాయని అక్కడ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం తీసుకుంటాము? ఒక్కొక్కరికి 17.5 వచ్చినట్టు తీసుకుంటాం. అంటే 17.5 ఎంత? 35 మార్కులు. అంటే తేడా 5 మార్కులు వచ్చింది. సో ఆ విధంగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ తాలూకా మిడ్ వాల్యూ అంటే 25 + 40 కలిపితే 65/2. 65/2 అంటే 32.5 అవుతుంది అనమాట. నెక్స్ట్ 40 + 55/2 అంటే 95/2. 95/2 అంటే 47.5. తర్వాత 62.5. తర్వాత ఏమో 77.5. నెక్స్ట్ ఈ రెండింటికి మిడ్ వాల్యూ ఎంత అవుతుందంటే దీనికి 15 యాడ్ చేసుకుంటే వస్తుంది అనమాట. దీనికి మనం 15 యాడ్ చేసుకుంటే 92.5 రావడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద మిడ్ వాల్యూస్. 85 + 185/2 అంటే 2 9 18, 2 2 4, 2.5, 2 5 10 అనమాట. సో దిస్ ఈస్ ద మిడ్ వాల్యూస్, క్లాస్ మార్క్స్. సో మనము ఒక క్లాస్ని రిప్రజెంట్ చేసే మార్క్గా తీసుకుంటాం కాబట్టి దీన్ని క్లాస్ మార్క్ అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎలాగా? ఇక్కడ మనం యాజ్ యూజువల్గా FI XI అని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ 2 మార్కులకు వచ్చిన మార్కులు, 3 మార్కులకు వచ్చినవి, 7కి వచ్చినవి, వీటన్నిటిని మనం మల్టిప్లై చేసినట్లయితే అక్కడ వచ్చిన మార్కులు. సో 2 17.5, 2 5 10, 2 7 14 ఉన్న వాటి 15, 2 1 2, 1 3. అలాగే 3 32.5 మనం మల్టిప్లై చేస్తే FI XI గుణిస్తే 97.5. 3 5 15, 3 2 6 7, 3 3 9. సో ఈ విధంగా మల్టిప్లై చేస్తే ప్రతి వాల్యూ సిగ్మా FI XI మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయగలం అనమాట. సో సిగ్మా FI XI ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద మొత్తం అనమాట. 2 5 10, 1 6, 6 10 16, 16 9 25, 25 5, 25 5 30, 3 3 5 8, 8 14, 14 21, 21 3 24, 24 9 32, 32 3 33 జాగ్రత్తగా 8 6 14, 14 7 21, 24 24 9 33, 33 3 36 3. సో ఇవన్నీ యాడ్ చేస్తే మొత్తం 1860 రావడం జరుగుతుంది. మనకి సిగ్మా FI వాల్యూ ఎంత అండి? ఇవన్నీ కలిపినట్టయితే 5 7 12, 12 3 6 18 30 అవుతుందండి. సో ఇప్పుడు మనకి సిగ్మా FI XI వాల్యూ వచ్చింది. సిగ్మా FI వాల్యూ వచ్చింది. మనకి దీని ముందు లెక్కలో సేమ్ అదే డేటాను మనం ఇక్కడ గ్రూప్ ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేసాము. ఆ లెక్కలో మనకి సిగ్మా FI ఎంత రావడం జరిగింది? FI XI 1779 వచ్చింది. ఓకే, 1779 రావడం జరిగింది. జాగ్రత్త, ఈ లెక్కలో గ్రూప్ ఫ్రీక్వెన్సీలో సిగ్మా FI XI ఎంత వచ్చింది? 1860 వచ్చింది. ఇక్కడ మనకి 61 మార్కుల డిఫరెన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ దేనికి కారణం, ఎందువల్ల వచ్చింది అంటే మనం దీని యొక్క మిడ్ వాల్యూని ఈ క్లాస్ మార్క్ రిప్రజెంట్ చేస్తూ FI XI కనుక్కోవడం వచ్చింది కాబట్టి. మరి ఈ రెండిట్లో ఏది అంటే ఇది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తాలూకు ఇది, ఇదేమో గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తాలూకు అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి ఏది కరెక్ట్ అంటే మనకి ఎగ్జాక్ట్ గా ఇదే యాక్యురేట్ వాల్యూ, ఇది నియరెస్ట్ వాల్యూ అన్నమాట. బట్ ఏది ఈజీగా ఉంటది? అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో చేయాలంటే ప్రతి మార్కుని కలుపుకొని రావాలి కాబట్టి అది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది ఈజీగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఈజీనెస్ పెరిగేటప్పుడు చిన్న చిన్న మైనర్ ఎర్రర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఈజీ ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ చేసి నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఈజీగా ఉంటుంది. బట్ డైరెక్ట్గా నెంబర్స్ ఇప్పుడు
79 ఇంటూ 1967ని మల్టిప్లై చేయాలనుకో, దీన్ని నియరెస్ట్ హండ్రెడ్స్కి మనం తీసుకొచ్చినట్టయితే ఇదేమో 1800కి తీసుకొస్తాము ఇంటూ దీన్నేమో 2000కి తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయడం చాలా ఈజీ అనమాట. 2×18 36. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి 36,000 అని ఈజీగా వస్తుంది. అదే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలంటే చాలా పెద్దది వస్తుంది. బట్ దిస్ ఈస్ ద యాక్యురేట్ వాల్యూ, దిస్ ఈస్ ద నియరెస్ట్ వాల్యూ. ఈజీగా ఉండడం కోసం మాత్రమే మనం, అంటే సమ్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతున్న కొద్దీ మనం దాన్ని ఈజీ లెవెల్కి మాత్రం తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ని కొంచెం మనం నెగ్లిజిబుల్ చేయవలసిన అవసరం ఉంటుంది. రైట్, ఇప్పుడు దీనికి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన ఫార్ములా ఏంటండి? సిగ్మా fi xi by sigma fi. What is the value of sigma fi xi here? 1860 by sigma fi value 30. జీరోస్ క్యాన్సిల్ చేస్తే 3 6 are 18, 3 2s are. ఓకే, అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చిందండి మనకి? 62.0. దీని ముందు లెక్కలో అంటే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డేటా చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? 59.3, విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ అంటే దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ, బట్ దిస్ ఈస్ ద నియరెస్ట్ వాల్యూ. ఎందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నాము? ఇది ఈజీ మెథడ్ అనమాట. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రై దిస్లోకి ఒకసారి వెళ్దాం, థింక్ డిస్కస్లోకి. ఓకే, థింక్ డిస్కస్లోకి వెళ్ళే ముందు ఈ మెథడ్ పేరేంటి? దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటామండి. అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్నటువంటి దీని పేరేంటంటే డైరెక్ట్ మెథడ్. సో అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఈజ్ వన్ మెథడ్. ఇంకా ఈజీగా అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం నెక్స్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. ఒకసారి థింక్ డిస్కస్ ని చూద్దామండి. ఏంటంటే అందులో ఇచ్చాడు ఫస్ట్ వన్, ద మీన్ వాల్యూ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ బోత్ అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ డేటా, విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ మోర్ యాక్యురేట్ అన్నాడు. అంటే థింక్ డిస్కస్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూ యూజ్డ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లో ఒక మెథడ్ వాడడం, సిగ్మా fi xi బై సిగ్మా fi అనే ఫార్ములాని వాడడం అర్థమెటిక్ మీన్ ఫైండ్. అలాగే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా అదే ఫార్ములా వాడడం. మరి ఏది యాక్యురేట్ అంటే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనేది యాక్యురేట్ మెథడ్. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, ఇందాక 59.3 వచ్చింది. అక్కడ ప్రతి మార్క్ ని కూడా క్యాల్కులేట్ చేసాం, ప్రతి మార్క్ ని యాడ్ చేసాం, అన్ని మార్కులు యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ మార్క్స్ తో డివిజన్ చేయడం అనేది ఖచ్చితంగా జరిగింది. మరి ఇక్కడ ఏంటి? ఇక్కడ క్లాస్ మార్క్ ని రిప్రజెంట్ చేసాం. సో క్లాస్ మార్క్ ని రిప్రజెంట్ చేస్తే అది ఎగ్జాక్ట్ వాల్యూ మేబీ కాకపోవచ్చు. 10 నుంచి 25 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ని తీసుకొని అందరికి 17.5 మార్కులు వచ్చినట్టు తీసుకోవడం జరిగింది. అంటే వాడికి వచ్చిన యాక్చువల్ మార్కులు మనం తీసుకోవడం జరగలేదు. సో గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఈజ్ somehow difference may be occur anamata, but easy method. Okay, next one, when it is more convenient to use grouped data for analysis. అంటే మనం ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటాకి గ్రూప్డ్ డేటాకి ఎనాలిసిస్ చేయడానికి ఏది ఈజీగా ఉంటుంది అంటే, అన్గ్రూప్డ్ డేటాని మనం ఎనాలిసిస్ చేయడం కొంచెం కష్టం, గ్రూప్డ్ డేటాని ఎనాలిసిస్ చేయడం కొంచెం ఈజీ. అండ్ గ్రూప్డ్ డేటాకి ఫ్రీక్వెన్సీ, మరి అన్గ్రూప్డ్ మనం అర్థమెటిక్ మీన్ కట్టడానికి అన్గ్రూప్డ్ డేటాని ఎనాలిసిస్ చేయడానికి గ్రూప్డ్ డేటాని వాడలేం. కాబట్టి మనం అన్గ్రూప్డ్ డేటాని గ్రూప్డ్ డేటా కింద మార్చుకొని దీనికి మనము అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో మనకి డిఫికల్టీ లెవెల్ తగ్గడం కోసం యాక్యురసీని కొంచెం స్లైట్గా డీవియేట్ చేయడం అనేది అప్పుడప్పుడు చేస్తాం అనమాట. రైట్, ముందు మనం ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ నేర్చుకోవడం జరిగిందండి. వాట్ ఈజ్ డైరెక్ట్ మెథడ్ అంటే, మనం ఏం చేసాము, ఫస్ట్ మెథడ్ ఇది ఎలా చేసాము, దీని ముందు ఎగ్జాంపుల్లో మనం ఎలా నేర్చుకున్నాము, ఎఫ్ఐని ఎక్స్ఐని మల్టిప్లై చేసి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కలిపాము. అదే 1860 1860 వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ చేస్తే మనకి ఒక వాల్యూ రావడం జరిగింది. అది ఒక డైరెక్ట్, బట్ ద మల్టిప్లికేషన్ ఈజ్ సంథింగ్ లార్జర్. సో నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై ద మల్టిప్లికేషన్. హౌ వీ సింప్లిఫై ద మల్టిప్లికేషన్ అంటే, మనం ఎక్స్ఐ వాల్యూస్ని చిన్న వాల్యూస్ చేద్దాం. ఏ విధంగా చిన్న వాల్యూస్ చేద్దాము అంటే, ఈ ఎక్స్ఐలోనే ఏదో ఒక విలువను మనం ఒక ఎస్యూమ్డ్ మీన్ గా తీసుకుంటాం అనమాట. లెట్ ఇట్ బి ఎస్యూమ్డ్ మీన్. మరి ఎస్యూమ్డ్ మీన్ గా దేనిని తీసుకుంటాము అంటే, ఈ ఎక్సైజ్ లో సెంటర్ వాల్యూ అనమాట. ఇక్కడ మనకి 1
3 + 3 6 ఉన్నాయి. ఈ 6లో ఈ రెండు కూడా మనకి సెంటర్ వాల్యూస్ కాబట్టి ఏదో ఒక వాల్యూని అజ్యూమ్డ్ మీన్ కింద తీసుకుంటాం. అజ్యూమ్డ్ మీన్ ఏ తో రిప్రజెంట్ చేస్తాం. లెట్ అజ్యూమ్డ్ మీన్ మేబీ యూ కెన్ టేక్ 47.5, 62.5 ఏదైనా తీసుకోవచ్చు. మనకు నచ్చిన వాల్యూని మనము అజ్యూమ్డ్ మీన్ కింద మనం తీసుకోవచ్చు. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 47.5 ని తీసుకుందాం. మనం దీనిని ఏగా తీసుకుందాం. మరి దీనిని ఏగా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఏమి అవ్వదు, సేమ్ వాల్యూ రావడమే జరుగుతుంది ఆన్సర్ అయితే. మనకు చూద్దాం, ఎందుకు కూడా మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు అజ్యూమ్డ్ మీన్ ఒక వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఏం చేద్దామంటే ఈ అజ్యూమ్డ్ మీన్ కి ఈ సెంటర్ మార్క్స్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే డీవియేషన్ అన్నమాట. సో డీవియేషన్ ఎంత వచ్చిందో చెక్ చేయాలి. డీవియేషన్ xi మైనస్ ఏ అంటే ప్రతి xi కి ఏ ఎంత దూరంలో ఉంది. ఇందులోంచి ఇది xi తీసిస్తే 47.5 నుంచి 17.5 తీసిస్తే మనకి 30 అంటే మైనస్ 30. ఇక్కడ ఎంత వస్తుంది, ఇందులోంచి తీస్తే మైనస్ 15. 47.5 లో ఇది తీసిస్తే మైనస్ 15, 0. ఇందులోంచి తీసిస్తే ప్లస్ 15. 60 xi లోంచి ఏ తీయాలి. సో ప్లస్ 15 ప్లస్ 30 ప్లస్ 45. దీస్ ఆర్ ద xi మైనస్ ఏలు అంటే డీవియేషన్స్ అన్నమాట. మరి ఎంత డీవియేషన్, ఒక టర్మ్ కి మైనస్ 30 ఉంది. మరి రెండు టర్ములకి ఎంత ఉంటుంది, మనం fi di చేస్తే వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు fi di ఫైండ్ అవుట్ చేద్దాం. సో అజ్యూమ్డ్ మీన్ మనం ఎంత తీసుకున్నాము, a ఈజ్ ఈక్వల్ టు 47.5 గా తీసుకోవడం జరిగింది. fi di ని ఫైండ్ అవుట్ చేద్దాం. fi di ఎంత వస్తుంది, ఇది ఈజీగా ఉంటుందా కొంచెం కష్టంగా ఉంటుంది. 2 30 60. సో 3 15 జార్ 45, 7 zeros 0, 6 15 జార్ 90, 6 30 జార్ 180, 6 45 జార్ 6 5 30, 6 4 24. సో 270. సో దీస్ ఆర్ ద fi di. ఇప్పుడు మనం సిగ్మా fi di ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా fi di మీన్స్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ అన్నమాట. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే 0, 15 ప్లస్ 9 24, 2, 2 ప్లస్ 3 5, 540 మైనస్ ఈ రెండు కలిపితే 105. సో 540 బదులు 5 పోతే 5, ఇక్కడ 3 అండ్ 5లో 1 పోతే 4, 435 మనకి రావడం జరిగింది. దిస్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డీవియేషన్స్. మరి సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ మనం దీన్ని అనుకున్నాం కదా, సమ్ ఆఫ్ డీవియేషన్స్. సో ఇది డీవియేషన్స్, ఇవి డీవియేషన్స్. టోటల్ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే fi ని di ని ఫైండ్ అవుట్ మల్టిప్లై చేయాలి. ఇదంతా యాడ్ చేస్తే వచ్చింది మనకి సమ్ ఆఫ్ డీవియేషన్స్. సో యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్ అంటే d బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిగ్మా fi di బై సిగ్మా fi అవుతుంది. d బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi di బై సిగ్మా fi. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు, d బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi di మీన్స్ xi మైనస్ a బై సిగ్మా fi. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ d బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi మైనస్ సిగ్మా fi ఇంటూ a, సిగ్మా fi ఇంటూ a బై సిగ్మా fi. సో యావరేజ్, దీన్ని d బార్ మీన్స్ మీన్ ఆఫ్ డీవియేషన్స్ అంటామండి. సో మీన్ ఆఫ్ డీవియేషన్స్ అంతే కదా, సిగ్మా fi డీవియేషన్స్ మొత్తం బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్ వేస్తే మీన్ ఆఫ్ మీన్ డీవియేషన్ అంటే విచలనాల సరాసరి. d బార్ ఈజ్ ఈక్వల్ టు విచలనాల సరాసరి అని మనకు రావడం జరుగుతుంది, మీన్ డీవియేషన్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఈ సిగ్మా fi xi మైనస్ సిగ్మా fi a బై సిగ్మా fi మొత్తానికి ఉంటుంది సిగ్మా fi. ఓకే, నౌ సిగ్మా fi xi బై సిగ్మా fi మైనస్ సిగ్మా fi a బై సిగ్మా fi. సో మనం దీన్ని జాగ్రత్తగా చూస్తే d బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi అంటే ఎంత అండి, డైరెక్ట్ మెథడ్ లో నేర్చుకున్నాం మనం. మీన్ అన్నమాట, మీన్ ఆఫ్ ద డీవియేషన్స్ అవుతుంది. ఆటోమేటిక్ గా సిగ్మా fi xi బై సిగ్మా fi ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మీన్ డీవియేషన్, మీన్ ఆఫ్ ద టోటల్ వస్తుంది అన్నమాట. దట్ ఈస్ x బార్ మైనస్
ఇక్కడ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ ముందుకు తెచ్చిస్తే దీన్ని మనం ఏ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐ క్యాన్సిల్ అయిపోతే ఏ మిగులుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అజ్యూమ్డ్ మీన్. సో మనం దీని నుంచి ఏం చెప్పుకోవచ్చు, ఈ మైనస్ ఏ తెచ్చిస్తే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి బార్ అవుతుంది. ఓకే, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి బార్. సో మనం ఇప్పుడు ఫార్ములా ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు 47.5 ఇక్కడ రాసుకుందాం. సో ఎక్స్ బార్ అంటే మీన్ ఆఫ్ ద డేటా ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ ప్లస్ డి బార్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద మీన్ ఆఫ్ ద డేటా ఇన్ డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఓకే, ఇక్కడ మనకి మూడు టర్మ్స్ ఉన్నాయండి. ఏంటంటే ఎక్స్ బార్ మీన్ ఆఫ్ ద డేటా, ఏ అజ్యూమ్డ్ మీన్, డి బార్ మీన్ ఆఫ్ ద డీవియేషన్స్. అలాగే మనకి సిగ్మా ఎఫ్ఐ డిఐ అనేది ఒక పదం వచ్చింది. అదేంటది సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే సమ్ ఆఫ్ డీవియేషన్స్. వీటన్నిటిని గురించి మనం నేర్చుకున్న తర్వాత మనం దాని గురించి మళ్ళీ నెక్స్ట్ రాద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసేద్దాం. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే 47.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ దట్ మీన్స్ 435 బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 30. సిగ్మా ఎఫ్ఐ ఎంత వస్తుందండి, ఇక్కడ మనకి 30 వస్తుంది. సో దీన్ని మనం చేసినట్లయితే 47.5 ప్లస్ 3తో డివిజన్ చేస్తే 3 1 3, 3 4 12, 3 5 15. ఓకే, బై 30 కాబట్టి 10తో భాగిస్తే 14.5. సో ఈ రెండు యాడ్ చేస్తే 5 + 5 0 1, 7 + 1 8, 8 + 4 12 to 1 అంటే 62.0. ఎంత వచ్చిందండి మనకి 62.0. ఇదే ఆన్సర్ మనము డైరెక్ట్ మెథడ్ లో చేసినప్పుడు కూడా సేమ్ ఆన్సర్ రావడం జరిగింది 62. సో ఇక్కడ కూడా 62 వచ్చింది. అంటే డీవియేషన్ మెథడ్ చేసిన దానికి డైరెక్ట్ మెథడ్ చేసిన దానికి ఎటువంటి ఒక్క పాయింట్ కూడా తేడా లేకుండా వస్తుందని మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి మనకి డైరెక్ట్ మెథడ్ లో ఫార్ములా ఏంటండి, మీన్కి డైరెక్ట్ మెథడ్ లో ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్ తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో దీన్నే మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్ నే ఏమనుకోవచ్చు, డీవియేషన్ మెథడ్ అని కూడా అనొచ్చండి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఈ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో ఏ దేన్ని తీసుకుంటామంటే మనకి ఎక్స్ఐలు ఏవైతే ఉన్నాయి మిడిల్ క్లాస్ మార్క్స్, అందులో మిడిల్ టర్మ్ అన్నమాట, సెంట్రల్ మార్క్ ని ఏదో దాన్ని తీసుకోవచ్చు. దేన్ని తీసుకున్న ఆన్సర్ మారుతుందని చెప్పాం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, డిఐ ఆ ఫార్ములా ముందు రాద్దాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇందులో ఈ సిగ్మా ఎఫ్ఐ డిఐనే మనం ఏమంటాం, డి బార్ అంటాం. ఇందులో టర్మ్స్ రాద్దాం. ఫస్ట్ ఏ అంటే assumed mean, di అంటే xi minus a, di means xi minus a. Sigma fi అంటే number of observations. Okay, and x bar అంటే mean, x bar is equal to mean of the data అని మనకు వస్తుంది. సో ఇందులో దీన్ని మనం ఏ విధంగా మనం రాసుకోవచ్చు అని చెప్పాం, x bar is equal to a plus d bar అని రాయొచ్చు. ఓకే, ఈ d బార్ ఏమంటాము, మీన్ డీవియేషన్, మీన్ ఆఫ్ ద డీవియేషన్స్, మీన్ డీవియేషన్స్ అంట. మరి మామూలుగా ఈ సిగ్మా ఎఫ్ఐ డి అని మనం ఏమనొచ్చు, సమ్ ఆఫ్ డీవియేషన్స్ అనొచ్చు, సమ్ ఆఫ్ డీవియేషన్స్ అని చెప్పేసి అనొచ్చు అన్నమాట. మరి ఇవన్నీ ఎందుకు తీసుకోవాలంటే మనకు ఒక దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఏ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లెట్ మీన్ ఆఫ్ ఏ డేటా ఈజ్ 20. సో ఎక్స్ బార్ ఇచ్చాడు మీన్ ఆఫ్ ద డేటా, అండ్ అజ్యూమ్డ్ సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 10 అని ఇచ్చాడు. సో ఇంకా ఏమి ఇచ్చాడు, 20 అబ్జర్వేషన్స్ అన్నాడు కాబట్టి సిగ్మా ఎఫ్ఐ కూడా ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు దీని మీన్ ఎలాగా, దీంట్లోని సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఎంత, లేదంటే మీన్ డీవియేషన్స్ కానీ కనుక్కోవాలనుకో, మీన్ డీవియేషన్స్ ఈజ్ ఈక్వల్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. మరి 10 ఏమవుతుందండి, సమ్ ఆఫ్ డీవియేషన్స్ అంటే సిగ్మా ఎఫ్ఐ డిఐ. సో 10 బై
టోటల్ డీవియేషన్స్ ఎన్ని 20, సో 1/2 అంటే 0.5. సో డి వచ్చింది. మనం ఇప్పుడు ఎజ్యూమ్డ్ మీన్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. ఎజ్యూమ్డ్ మీన్ ఎంత తీసుకున్నాడు ఈ లెక్కలో తెలియాలంటే ఇప్పుడు ఇందులో ప్రతిక్షేపించడమే. మీన్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు ఈ ఫార్ములాలో. అండ్ ఎజ్యూమ్డ్ మీన్ మనకు తెలియదు. డి బార్ ఎంత వచ్చింది మనకి 0.5. సో ఎజ్యూమ్డ్ మీన్ ఎంత అవుతుంది, 20 - 0.5 అవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 19.5. గా అంటే మనకి ఈ ఫార్ములాలో మీన్ కానీ లేకపోతే మీన్ ఆఫ్ డీవియేషన్స్ కానీ ఎజ్యూమ్డ్ మీన్ లో ఏ రెండు ఇచ్చినా కనుక్కోవచ్చు. లేదంటే సమ్ ఆఫ్ డీవియేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు డి బార్ కనుక్కోవచ్చు. అది ఎలా కనుక్కోవచ్చు, సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. వీటి మధ్య రిలేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం మనకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం రైట్ మనకి టెక్స్ట్ బుక్ లో ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే లెట్ us టేక్ ఏ అంటే ఏ యాజ్ ఎజ్యూమ్డ్ మీన్ యాజ్ ఎనీ మిడ్ వాల్యూ అన్నమాట. అంటే మనం ముందు టేబుల్లో 17.5, 32.5, 47.5, 62.5 అండ్ 77.5, 92.5 అనే మిడ్ వాల్యూస్ వచ్చాయి మనకి. ఆ మిడ్ వాల్యూస్ లో ఒక్కొక్క దాన్ని ఏగా తీసుకొని మీన్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పడం జరిగింది. అంటే మనకి 17.5, 32.5 ఇంకా 47.5 ఇలాగా ఏదో ఒక మిడ్ వాల్యూని ఏగా తీసుకొని ప్రతిదాన్ని 17.5 తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, మన ఫార్ములా ఏంటండి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి బార్ లేదంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏని మార్చాం. ఏ మారిస్తే దీని అర్థం ఏంటండి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఏ బై సిగ్మా ఎఫ్ఐ. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏని ఒక్కొక్కటి మార్చుకుంటా వెళ్తే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మైనస్ ఏ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఇది మనకు వచ్చినటువంటి వాల్యూ. ఇది ఎక్స్ బార్ మీన్. ఇది దేనికైనా ఒకటే వస్తుందని చెప్పుకున్నాం. ఏ ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏ కలిపాము, ఏ తీస్తాం. సో నువ్వు డీవియేషన్ ఏది తీసుకున్నప్పటికీ, ఏది తీసుకున్నప్పటికీ, ఏ విలువని ఏది తీసుకున్నప్పటికీ ఒకసారి కలిపాం, ఒకసారి తీసేయడమే జరుగుతుంది. అంటే ఈ ఫార్ములా ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫైనల్ గా జరిగేది ఏంటంటే ఈ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఎక్స్ బార్ వాల్యూ మనకు క్లియర్ గా రావడం జరుగుతుంది. అంటే ఇది ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ బార్ మైనస్ ఏ అని రావడం జరిగింది కదండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో నువ్వు ఏ ఎనీ వాల్యూ తీసుకో, 17.5 తీసుకో, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 32.5 తీసుకో, ఫైనల్ గా మిగిలేదు ఎక్స్ బార్, మీనే మిగులుతుంది. సో దట్స్ వై ఈ ఎనీ వాల్యూ వీ కెన్ టేక్ ఎజ్యూమ్డ్ మీన్ యాజ్ ఎనీ మిడ్ వాల్యూ అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్. ఫస్ట్ ఇఫ్ వీ టేక్ ఏ ఈజ్ నెక్స్ట్ వన్ మీన్ ఈక్వల్ ఇన్ ఆల్ కేసెస్ కాదని అడిగాడు. మనం ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం ఒక ఏని కలపడము, ఒక ఏని తీసేయడం జరుగుతుంది ఫైనల్ గా ఆ ఫార్ములా ప్రకారం. కాబట్టి దానికి ఎటువంటి అన్ని వాల్యూస్ కూడా ఈక్వల్ గా మీన్ రావడమే జరుగుతుంది. ఓకే, సెకండ్ వన్, ఇఫ్ వి టేక్ ఏ ఈజ్ యాక్చువల్ మీన్ దెన్ సిగ్మా ఎఫ్ఐ డిఐ. ఇప్పుడు సపోజ్ ఏని యాక్చువల్ మీన్ గా తీసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది మనకి అంటే ఏ వాల్యూనే ఎక్స్ బార్ అన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ అయితే ఏమవుతుంది, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ డి బార్. ఏమండి ఈ ఫార్ములాలో ఏ బదులుగా ఎజ్యూమ్ మీన్ బదులుగా నువ్వు ఎక్స్ బార్ ని తీసుకున్నావు, యాక్చువల్ మీన్ తీసుకున్నావు. అప్పుడు ఫార్ములా నీకు ఎలా మారింది, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ డి బార్. డి బార్ అంటే ఏంటి, ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎలాగా జీరో కాదు కాబట్టి కంపల్సరీగా ఏమైపోవాలి, సిగ్మా ఎఫ్ఐ డిఐ అనేది జీరో అయిపోవాలి. అంటే ఈ మొత్తం వాల్యూ జీరో అయిపోవాలంటే డి బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. డి బార్ జీరో అయితే గానీ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ అవ్వదు. అంటే మీన్ ఈజ్ ఈక్వల్ మీనే కదా రావాలి మరి. అంటే యాక్చువల్ మీనే ఒరిజినల్ మీనే ఎజ్యూమ్డ్ మీన్ అవ్వాలి. సో ఇది జీరో అయిపోవాలి. డి బార్, డి బార్ అంటే సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. మరి ఇది ఎప్పుడు జీరో అవుతుంది, ఇది జీరో అవ్వదు కాబట్టి ఇదే జీరో అయిపోతుంది. సో సిగ్మా ఎఫ్ఐ డిఐ వాల్యూ మనకి ఇక్కడ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. సో ఇఫ్ వి టేక్ యాక్చువల్ మీన్ యాజ్ ఎజ్యూమ్డ్ మీన్ అంటే ఎక్స్ బార్ ని ఏగా తీసుకుంటే ఇన్ దట్ కేస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఈజ్ ఈక్వల్ టు జీరో లేదా డి బార్ ఈజ్ ఈక్వల్ టు కూడా జీరో అవుతుంది. ఈ రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రీజన్ ఫర్ టేకింగ్ ఎనీ మిడ్ వాల్యూ యాజ్ ఎజ్యూమ్డ్ మీన్. దేనిని తీసుకున్నా ఏమవుతుంది, ఇక్కడ ఈ సూత్రం ప్రకారము దేనిని తీసుకున్నా అది మనకి
సేమ్ ఎక్స్ బార్ రావడమే జరుగుతుంది. మరి ఎందుకు మనం మిడ్ వాల్యూని ఒక మిడ్ వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్ గా తీసుకుంటామంటే క్యాలిక్యులేషన్ లో ఈజీ. మనకి ఎఫ్ఐడిఐ గుణించేటప్పుడు ఇందాక మనకి ఈజీగా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే ఇంకా డైరెక్ట్ మెథడ్ చెప్పుకున్నాం, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ చెప్పుకున్నాం, ఇంకా స్టెప్ డీవియేషన్ మెథడ్ అని మరొక మెథడ్ చెప్పుకుంటాం. అది ఇంకా ఈజీగా మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్కి స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఇప్పుడు చేసి చూద్దాం. ఇప్పుడు ఈ మెథడ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జాంపుల్ 1లో తీసుకున్నటువంటి టేబుల్ని గమనించినట్లయితే ఇది క్లాస్ ఇంటర్వెల్స్, మీ స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫ్ఐస్ అండ్ ఎక్స్ఐస్ క్యాలిక్యులేట్ చేసాం, అండ్ డిఐ కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 47.5 తీసుకున్నాం, లేదంటే మనం ఈ సెంటర్ వాల్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే 17.5 తీసుకుంటే ఏమవుతుంది సార్ అంటే ఏమీ కాదు, సేమ్ ఆన్సర్ వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ బార్ మైనస్ ఏ అని రావడమే జరుగుతుంది ఫైనల్ గా. సో ఏ బదులుగా ఇక్కడ ఏమొస్తుంది అంటే ఏ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అని వస్తుంది. ఇక్కడ ఎక్స్ బార్ బదులుగా మనకి డి బార్ బదులుగా ఇదంతా రావడం జరుగుతుంది. డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ అనమాట. సో మనకి ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఒకసారి ఆ డిఐ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ డిఐలు అన్ని కూడా -30, -15, 0, 15, 30, 45 ఉన్నాయి. వీటిలో మనం ఏం గమనించాము, ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 15. అంటే మనం డిఐని 15తో భాగించినట్లయితే అంటే క్లాస్ సైజ్ అనమాట. ఇది 25లో 10 తీస్తే అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద క్లాస్. అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ ప్రతి దాంట్లో కూడా ఇక్కడ చూసుకుంటే 25 - 10 ఏమో 15 రావడం జరుగుతుంది. 40 - 25 అంటే ఈక్వల్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది కాబట్టి అట్లా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ui అంటే ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. సో దీన్ని 15తో మల్టిప్లై డివిజన్ చేస్తే -2 -1 0 అంటే 0/15, 15/15 1, 30/15 2, 45/15 3. So this may be much easier than the before method, that is assumed mean method కంటే ఇది కొంచెం ఈజీగా ఉండడానికి ఈ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే FIUI ని మల్టిప్లై చేద్దాం. FIUI ఓకే, వాట్ ఈజ్ FIUI అంటే -4 3 - 1 -3 0 6 1 = 6 6 2 = 12 6 3 = 18. సో సిగ్మా FIUI ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, -7 ఈ రెండు యాడ్ చేస్తే 30 + 6 36. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 29. అంటే ఇందాక మనకి సిగ్మా FIDI ఫైండ్ అవుట్ చేస్తే 435 రావడం జరిగింది, అంతకంటే ఈజీగా రావడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఇందులో ఏం యూజ్ చేస్తామో ఒకసారి చూసినట్లయితే మనకి UI అంటే ఏం రాసుకున్నామండి, UI ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్ అని రాసుకోవడం జరిగింది మనం దాన్ని. మరి u బార్ ఏమవుతుంది, u బార్ అంటే సమ్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ద డీవియేషన్స్. ఓకే, u బార్ అంటే సిగ్మా FIUI అంటే ఆ బై హెచ్ చేసిన తర్వాత వచ్చిన UI ని చేస్తే మనకి ఏమవుతుంది, సిగ్మా FIUI బై సిగ్మా FI అవుతుంది. u బార్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఇప్పుడు దీన్ని సిగ్మా FI ఇంటూ UI బదులుగా xi మైనస్ ఏ బై హెచ్ బై సిగ్మా FI. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే సిగ్మా FI xi బై హెచ్ మైనస్ సిగ్మా FI ఏ హోల్ బై సిగ్మా FI xi గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1/h ని బయటికి తెచ్చేద్దాం. ఈ h ని బయటికి తెచ్చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 1/h ని ఇది కూడా హారంలోకి వెళ్ళిపోతుంది కదండి, ఇది బై 1 వేస్తే రివర్స్ అయ్యి. సో ఇప్పుడు ఏం మిగిలింది, సిగ్మా FI xi మైనస్ సిగ్మా FI ఏ బై సిగ్మా FI అని మనకి మిగలడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ u బార్ ఈజ్ ఈక్వల్ టు 1/h ఇంటూ సిగ్మా FI xi బై సిగ్మా FI, సిగ్మా FI xi బై సిగ్మా FI మైనస్ సిగ్మా ఏ ఇంటూ సిగ్మా FI బై సిగ్మా FI. చూడండి, సిగ్మా FI xi బై సిగ్మా FI ఏ ముందుకు తెచ్చాము, ఏ ఇంటూ సిగ్మా FI బై సిగ్మా FI, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సో
u బార్ ఈజ్ ఈక్వల్ టు 1 బై హెచ్ ఇంటూ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఎంత అండి ఎక్స్ బార్ మైనస్ ఏ. సో దీని నుంచి మనకి ఎక్స్ బార్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఓకే, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు అదే యూ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఎక్స్ బార్ మైనస్ ఏ బై హెచ్ అని రావడం జరిగింది. సో ఎక్స్ బార్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ యూ బార్. ఓకే, సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఇంటూ యూ బార్. ఓకే, సో యూ బార్ అంటే ఏంటి మీన్ ఆఫ్ ద యూఐస్, మీన్ ఆఫ్ ద ఎఫ్ఐ యూఐస్ అనమాట. సో దీన్ని ఫార్ములా ప్రకారం రాస్తే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఇంటూ యూ బార్ అంటే ఎంత అంటే మనకి సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ, సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఈ హెచ్ని అవతల వైపు రాస్తే ఇంటూ హెచ్ అనమాట. సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనేది మనకి ఆ ఫార్ములాగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో దీన్ని కూడా ఒక రకమైన ఫార్ములాగా అప్పుడప్పుడు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఇంటూ యూ బార్. అలాగే యూ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ మైనస్ ఏ అంటే ఎక్స్ మీన్ అనమాట. దానికన్నా మనం యూ బార్ ఎలా తీసుకోవాలి సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ అని తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫార్ములాని క్లియర్ గా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఏ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనే ఫార్ములాని ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చెప్పేసి అంటాం అనమాట. దీన్ని ఒకసారి దీని గురించి ఈ ఈ ఈ ప్రాబ్లమ్ని ఈ మెథడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఇప్పుడు మనకి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనేది మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫార్ములా అండి. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫార్ములా ఫర్ మీన్. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ వన్. అండ్ ఇందులో హెచ్ని మనం తీసుకున్నాం క్లాస్ ఇంటర్వెల్ని తీసుకోవడం జరిగింది. సరే, క్లాస్ ఇంటర్వెల్ తీసుకోవాలా ఇంకేదైనా వాల్యూ తీసుకోవాలా దాని గురించి కూడా మాట్లాడదాం. సో దీన్ని మనం చేస్తే ఏ ఎంత 47.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఏ ఎంత 29 బై 30 ఇంటూ హెచ్ ఎంత 15, 15 1s 52. సో 47.5 ప్లస్ 2తో మనం డివిజన్ చేస్తే 2 1s 2 4s and 2 5s. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 62.0. సో ఇక్కడ కూడా మనకి 62.0 అనే ఎగ్జాక్ట్గా వాల్యూ రావడం జరుగుతుంది. ఎందుకంటే స్టెప్ డీవియేషన్ మెథడ్కి డీవియేషన్ మెథడ్కి ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఎటువంటి డిఫరెన్స్ కూడా లేదు. ఏంటంటే మనం ఇక్కడ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ యూ బార్ అని రాసుకున్నాం. ఇక్కడ యూ బార్లో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు ఏని ఎలాగైతే యాడ్ చేసి మనకి ఏమొస్తుందంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఇంటూ యూ బార్ అంటే ఏంటండి ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ ఎఫ్ఐ యూఐ కదా బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోతాయి కాన్స్టెంట్స్ కాబట్టి. సో ఫైనల్గా మిగిలేది ఏంటంటే మనకి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎఫ్ఐతో మనం గుణించాలి కదండి. ఇది ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మైనస్ ఏ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఉంటుంది. ఇది పోతే ఇది అప్పుడు ఏ పోతాయి. అప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఉంటుంది. అంటే ఇది ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మిగులుతుంది మనకి. సో ఎనీ వాల్యూ తీసుకున్నప్పటికీ కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్లో కూడా ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో ఇది ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఇంటూ మ్యూ బార్ అనే దాంట్లో ఇదేమో డీవియేషన్స్ తాలూకా మీను, హెచ్ ఏమో క్లాస్ లెంత్, ఏ ఏమో ఎజ్యూమ్డ్ మీను, ఎక్స్ బార్ ఏమో. ఇందులో కూడా ఏది ఇచ్చినా మనం మిగతా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, నౌ వీ మూవ్ టు నెక్స్ట్ వన్. ఒకసారి ఈ మూడు మెథడ్లు మనం సమ్అప్ చేసుకునే ముందు మనకి ఒక డేటా ఏమో ఈ విధంగా ఉంది. క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 10, 10 to 25, 25 to 40, 40 to 50, 50 to 65. ఇక్కడ మనం గమనించినట్లయితే దీని లెంత్ ఏమో 10, దీని లెంత్ 15, దీని లెంత్ 15, దీని లెంత్ 10, దీని లెంత్ 15. అంటే అన్ని ఒకలాగా లేవు. లేకపోయినప్పటికీ స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఉపయోగించగలమా ఉపయోగించలేమా అంటే దానికి సరే ఎఫ్ఐలు ఏవో ఒక వాల్యూస్ ఉన్నాయి, వీటి యొక్క మిడ్ వాల్యూస్ మనం తీసుకున్నాం. ఫైనల్గా ఇందులో ఏదో ఒకటి ఎజ్యూమ్డ్ మీన్ గా తీసుకున్న తర్వాత సపోజ్ మనకి డిఐ వాల్యూస్ ఈ విధంగా వచ్చాయి అనుకోండి, -15, -30, 0, 40, 50.
ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉపయోగించాలంటే మనం ఏం చెప్పుకున్నాం, ఆ డిఐకి కామన్ వాల్యూ ఏదైతే ఉన్నదో దాన్ని హెచ్గా తీసుకోవచ్చు. మనం దీని ముందు ఎగ్జాంపుల్ 1లో లెక్కన తీసుకుంటే 15 అనేది అన్నిటికీ వచ్చింది, -50 -30 0 15 30 45 రావడం జరిగింది. వాటన్నిటికీ 15 అనేది ఒక కామన్ మల్టిపుల్ గా ఉంది, సో కామన్ ఫ్యాక్టర్ గా ఉంది, దాన్ని హెచ్గా తీసుకున్నాం. అంటే హెచ్గా తీసుకోవడానికి అక్కడ క్లాస్ లెంత్ కామన్ గా ఉంది కాబట్టి హెచ్ తీసుకున్నాం. ఇందులో లేదు, ఇక్కడ క్లాస్ లెంత్ కామన్ గా లేదు, మరి ఇందులో 5 అనేది వీటన్నిటికీ కూడా కామన్ గా ఉంది కదా, సో హెచ్ ని మనం ఇక్కడ 5 తీసుకొని దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఏ విధంగా అంటే h5 తీసుకుంటే ఓకే 15/5 ఎంత 3, 30/5 ఎంత 6 0, 40/5 ఎంత 8, సో 10. ఈ విధంగా మనకి ui వాల్యూ ఈజీగా రావడం జరిగింది. తర్వాత FIUI మనకి చిన్న వాల్యూస్ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక డేటా ఇచ్చినప్పుడు మనకి అంటే గ్రూప్ డేటాని మనం 3 ఫార్ములాలు చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి, డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FIXI/సిగ్మా FI. అలాగే రెండో ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ కి x బార్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ లో x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FIDI/సిగ్మా FI అని చెప్పుకున్నాం. అలాగే థర్డ్ మెథడ్ లో స్టెప్ డీవియేషన్ మెథడ్ కి x బార్ మీన్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FIUI/సిగ్మా FI ఇంటూ హెచ్ అని తీసుకోవడం జరిగింది. మరి ఈ 3 మెథడ్ లో ఇందులో ప్రతి వాల్యూని మనం ఈ డిఐ అంటే ఏంటి, యూఐ అంటే ఏంటి, వీటన్ని ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్ మనం నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. వీటన్నిటికి ఫార్ములా రాసి అందులో ఉన్న పదాలన్నీ రాయడం మన అందరికి రావాలి, అది గుర్తుపెట్టుకోండి. మరి డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు వాడతామంటే, డైరెక్ట్ మెథడ్ ని ఈ FIXI వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న వాల్యూస్ ఉంటే మనం డైరెక్ట్ మెథడ్ వాల్యూ వాడతాం. ఇఫ్ FIXI ఆర్ స్మాలర్ వన్, ఓకే, దెన్ వి యూజ్ డైరెక్ట్ మెథడ్. మరి ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ ఎప్పుడు వాడదామంటే, ఈ xi కి డిఐ చేసిన తర్వాత xi మైనస్ ఏ చేసిన తర్వాత అంటే సిగ్మా FIXI విలువలు పెద్దగా వచ్చేసిన అప్పుడు, ఇఫ్ ద FIXIs ఆర్ లార్జర్ దెన్ వి యూజ్ డీవియేషన్ మెథడ్, దట్ ఈస్ ఎస్యూమ్డ్ మీన్ మెథడ్. ఇఫ్ FIXIs ఆర్ లార్జర్ దెన్ we use assumed mean method, ఓకే, ఆర్ డీవియేషన్ మెథడ్. మరి స్టెప్ డీవియేషన్ మెథడ్ ని ఎప్పుడు వాడాలి, ఈ FI ఏదైతే FIXI కి లార్జర్ వాల్యూస్ ఉన్నాయి అంటే డిఐస్ కడతాం ఇక్కడ మనం. డిఐస్ గాని ఏం కామన్ ఫ్యాక్టర్ ఉంటాయి, ఇఫ్ డిఐస్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ దెన్, లేదంటే all di's are multiple of some number h, then we use step deviation method. If di's have common factor then we use step deviation method. Okay, these are the 3 methods. అంటే అన్నిటికంటే మనకి ఈజీ ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈజీ, ఎందుకంటే లార్జర్ వాల్యూస్ ఉండి అందులో వచ్చిన డిఐ కామన్ వాల్యూ ఉండటం. సరే, మనం ఇప్పుడు ఈ 3 మెథడ్లలోని కడితే ఒక వాల్యూని అంటే ఒక డేటా యొక్క అర్థమెటిక్ మీన్ ని మనం ఈ 3 వాల్యూస్ కడితే ఆన్సర్ ఏమొస్తుంది, అన్నిటిలో కూడా సేమ్ వస్తుంది. ఎందుకంటే ఏ మెథడ్ లోని కూడా దేంతోనైతే మనం ఇక్కడ హెచ్ తో భాగిస్తే ఫైనల్ గా హెచ్ తో గుణించేస్తాం. ఈ మెథడ్ లో ఏంటి, అన్నిటిలోంచి ఏ తీసివేస్తే డిఐ లో ఏం కలిపేస్తాం, సో తీసేసిన దాన్ని కలుపుతాం కాబట్టి ఎటువంటి మార్పు ఉండదు. మనకు ఉదాహరణ 1లో చేసినటువంటి ప్రతి లెక్కలో కూడా డైరెక్ట్ మెథడ్ లోని ఆన్సర్ 62 వచ్చింది, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ లోని 62 వచ్చింది, అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ లో కూడా మనం 62 రావడము గమనించాము. సో ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలంటే మనం క్లియర్ గా ఏం చెప్పుకున్నాం, డిఐస్ కి కామన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అప్లై చేస్తాం. మరి ఈ 3 వాల్యూస్ లో కూడా మీన్ ఎలా ఉంటది, ఇన్ ద ఆల్ ఫార్ములాస్ గెట్ సేమ్ ఆన్సర్, ద మీన్ ఈజ్ సేమ్. అలాగే మరి ఈ ఎందుకు మరి డైరెక్ట్ మెథడ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎందుకు వాడుతున్నామంటే దే ఆర్ జస్ట్ సింప్లిఫైడ్ వేరియేషన్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ ఓన్లీ. సో ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్స్ ఆర్ సింప్లిఫైడ్ వన్స్, అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి వాడతామే తప్పితే ఇవి వేరే మెథడ్లు అయితే కాదు. సో దీస్ ఆర్
సింప్లిఫైడ్ ఫార్ములాస్. ఓకే, అంటే మనకి సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ రెండు మెథడ్లు డైరెక్ట్ మెథడ్ లాగే ఫైండ్ అవుట్ చేసి సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి మాత్రమే మనము వాడుకోవడం అనేది జరుగుతుంది అనమాట. మరి ఏని హెచ్ని ఏ వాల్యూస్ తీసుకోవాలి? ఏ అనేది ఎనీ మిడ్ వాల్యూ తీసుకోవచ్చు, హెచ్ అనేది ఎనీ కామన్ మల్టిపుల్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ డిఐస్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్వెల్స్ ఈక్వల్ గా ఉన్నదానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే దేనికైనా అప్లై చేయొచ్చా? దేనికైనా మనము అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వెల్స్ వేరువేరుగా ఉన్నప్పటికీ కూడాను స్టెప్ డీవియేషన్ మెథడ్ని అప్లై చేయగలం. మరి స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఎప్పుడు అప్లై చేయకూడదు అంటే, సపోజ్ డిఐస్కి ఏ కామన్ ఫ్యాక్టర్ లేదండి, 2 కానీ 5 కానీ 10 కానీ 12 కానీ ఏది లేదు, అప్పుడు మనం ఈ మెథడ్కి వెళ్తే మనం నచ్చిన వాల్యూని హెచ్గా తీసుకొని కానీ వెళ్ళినట్లయితే అక్కడ తప్పు రావడం జరుగుతుంది. కానీ మీరు అక్కడ గమనించాలి, ఈ ఇంటర్వెల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటే lengths of intervals class intervals are equal, then that length of the class is a h అన్నమాట. అన్ని ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రతి దాంట్లో కూడా h అనేది క్లాస్ లెంత్ అనేది కామన్ మల్టిపుల్ ఫ్యాక్టర్ గా ఈ డిఐస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్వేస్ వి టేక్ h ఈజ్ ద క్లాస్ మార్క్ ఆఫ్ ద క్లాస్ లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్స్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద 3 methods that we have to find that we can find the arithmetic mean of the given data by using these three formulas. These 3 formulas give same answer. Okay, thank you. దీని కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ రాయండి అందరూ కూడా, అండ్ దీని తర్వాత ఉన్నటువంటి ఎగ్జాంపుల్ 2ని ఎగ్జాంపుల్ 3ని కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.